సో, డీఎస్సీ నుంచి అయితే కొత్త అప్డేట్ అనేది వచ్చింది. అప్డేట్ ఏంటో చూద్దాం. సో, టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్ కార్డులను బుధవారం విడుదల చేసినట్టు డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి సవరించిన మార్కులను చూసుకోవచ్చన్నారు. ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే గురువారం కూడా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు పంపవచ్చని సూచిస్తున్నారు. సో, ఎవరైతే అభ్యర్థులు ఇంతవరకు బాధపడుతున్నారు కదా! సో, మార్క్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయని చెప్పేసి టెట్ మార్క్స్. సో, ఎవరికైతే ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈరోజు గురువారం, ఈరోజు నైట్ వరకు ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి ఆన్‌లైన్‌లో మీరు అభ్యంతరాలు మీరు తెలియపరచండి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. ఇంకేంటంటే మీ స్కోర్ కార్డ్‌ని వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్కోర్ కార్డ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా జరిగాయా అని చెప్పేసి. సో, దాంతో పాటు ఇక్కడ వచ్చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాం. ఒకటి ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 4-10 అయితే మెయిన్. ఇదైతే మెయిన్‌గా ఉండాలి. ఒకవేళ ఏదైనా 2-3 ఇయర్స్ కూడా మిస్ అయినట్టే దాని బదులు రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌ని తీసుకోవడం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోండి. సో, అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఏందంటే చదివిన స్కూల్స్ అనేవి ఇప్పుడు ఉండవన్నమాట దానివల్ల. సో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, డిగ్రీ ఆర్ పీజీ ఆర్ ఓడీ ఆర్ ప్రొవిజనల్. సో, ఒరిజినల్ డిగ్రీ లేకున్నా సరే ప్రొవిజనల్ సర్టిఫికేట్‌తో సరిపోతుంది. డీఈడీ, బీఈడీ మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ కోర్స్ చేసినట్టు ఓన్లీ ఎందుకంటే ఈ మార్క్స్ మెమో మీకు ఎందుకంటే ఓన్లీ మీరు కోర్స్ చేసినట్టు ఒక ఆధారానికి మాత్రమే అవసరం కానీ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ నాన్ క్రీమీ లేయర్ అవసరం లేదు. నోటిఫికేషన్‌లో అడగలేదు కూడా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీలో, జేఎస్సీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్నారో ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ. టెట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ మీరైతే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా స్క్రీన్‌షాట్ కొట్టైనా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డీఎస్సీ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్, డీఎస్సీ ర్యాంక్ కార్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్, ఆ తర్వాత ఆధార్ కార్డ్. ఎవరైతే ఆధార్ కార్డ్‌లో చేంజెస్ అనేవి ఈ ఆధార్ కార్డ్‌లో నేమ్ తప్పుంది అని, ఇంటి పేరు తప్పుంది అని చాలామందికని డౌట్స్ అనేవి ఉన్నాయి. సో, దానివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎవరైతే అమ్మాయిలు ముఖ్యంగా పెళ్ళైన తర్వాత పేరు చేంజ్ అవుతుంది కదా! సో, దాని గురించి కూడా మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు అక్కడ. సో, ఆధార్ కార్డ్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అవి చేంజ్ చేసుకోవచ్చు తర్వాతనైనా సరే. సో, ఇప్పుడైతే ఎలాంటి మీకు అందులో చెందాల్సిన అవసరం అయితే లేదు. సో, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 8-10 తీసుకోండి బెటర్. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో, ఇదేంటి అంటే మామూలుగా మీరు ఒక అన్ని సెట్లు అనేది ఒక 5 సెట్లు తీసుకోండి. అందులో కనీసం ఒక 3 సెట్ల మీదనైనా గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెన్షన్ చేయించుకుంటే కొంచెం బెటర్. ఇంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దీంతో పాటు మీకు ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి సెపరేట్‌గా కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ప్రతి పోస్ట్‌ది విత్ అథెంటిక్ డేటా తోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదంటే వెళ్లి చూడండి. దాంతో పాటు మీకు రిజర్వేషన్, బీసీకి ఎంత రిజర్వేషన్, బీసీ ఏ, బి, సి, డి ఇట్లా టోటల్ రిజర్వేషన్‌లో ఒక్కొక్క కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఉంది అని చెప్పి కూడా నేను వీడియోస్ చేశాను. సో, అవన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. వెళ్లి చూడండి. దాంతో పాటు ముఖ్యంగా ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎంతమంది అప్లై చేశారు ఎస్సీ గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా వీడియోస్ అనేవి చేశాను. సో, మీరు డైరెక్ట్ థంబ్‌నెయిల్ మీద దాన్ని చూసేసి కంటెంట్‌ని చూసేసి ఆ పర్టిక్యులర్ వీడియోని చూడొచ్చు మీరు.